అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో, ఇది బిలేటెడ్‌గా నేను లేట్‌గా పోస్ట్ చేస్తున్నా కాబట్టి అందరికీ బిలేటెడ్‌గా హ్యాపీ సంక్రాంతి. హోప్ మీ అందరు ఫెస్టివల్ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ నేనైతే నిన్న సండే రోజు నుమాయిష్ వెళ్ళాననమాట. హైదరాబాద్‌లో ఉన్నాక నుమాయిష్ వెళ్ళకపోతే అసలు బాగోదు కదా! అందుకనైతే వెళ్ళాను. బట్ వెళ్ళాక అనిపించింది ఎందుకని వెళ్ళానురా బాబు అని. ఎందుకంటే అంటే అంత రష్ ఉన్నది. అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. అంత రష్ ఉంది. అండ్ నుమాయిష్‌కి మనం జస్ట్ చూడ్డానికి, టైమ్ పాస్ చేయడానికి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. బట్ షాపింగ్ అయితే నాకు అంత వర్త్ అనిపించలేదు. ఎందుకంటే కాస్ట్, ప్రైజింగ్ చాలా ఎక్కువుంది. అండ్ వాళ్ళు చాలా డిమాండింగ్‌గా ఉన్నారు. ఎందుకంటే క్రౌడ్‌ని చూసి వాళ్ళు వీళ్ళు కాకపోతే వేరే వారు కొంటారులే అన్న ఒక ఇంటెన్షన్‌తో చాలా ప్రౌడ్‌గా అయితే ఉన్నారు అక్కడ షాపింగ్ దగ్గర. బార్గెనింగ్ చేసే స్కిల్స్ మంచిగా ఉంటే మాత్రమే షాపింగ్ చేయాలి. లేకపోతే అసలు వర్కౌట్ అవ్వదది. అండ్ స్టాల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ అన్ని స్టాల్స్‌లో సేమ్ వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ అయితే నాకేం కనిపించలేదు. వెళ్ళి వావ్! ఎక్సైటింగ్‌గా షాపింగ్ చేయాలని ఉన్నంత ఎక్సైటింగ్ అయితే నాకేం అనిపియలేదు. బట్ స్టిల్ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో వెళ్ళి అలా కాస్త టైం స్పెండ్ చేసి ఏమైనా రైడ్స్ ఎక్కి రావచ్చు. అంతవరకే నాకు అనిపించిందయితే. అండ్ మీలో ఎవరైనా నుమాయిష్ వెళ్లారా? వెళ్తే ఏం షాపింగ్ చేశారో నాకు చెప్పండి. అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది వెళ్ళి అవి ఇవి చూపిస్తున్నారు కదా! ఏమో నాకైతే ఏం కనిపించలేదు యాక్చువల్‌గా అక్కడికెళ్ళా గానీ. అండ్ ఒకవేళ మీరు నిజంగానే షాపింగ్ చేయాలి, వెళ్ళాలి అనుకుంటే వీక్ డేస్‌లో వెళ్ళండి. సాటర్‌డే, సండే ఈజ్ వెరీ బ్యాడ్ ఆప్షన్ ఫర్ షాపింగ్. ఎందుకంటే ఆ క్రౌడ్‌లో మీరు వెళ్ళి అసలేమన్నా చూడ్డానికి కూడా మీకు ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఏ షాప్ దగ్గరికెళ్ళినా ఇంతమంది జనాలంటే అసలు చూడ్డానికి కూడా నాకు సరిపోవట్లేదు టైము. అసలు దొరకట్లేదు ప్లేస్ ఎళ్లి చూద్దాం, ఏమన్నా తీసుకుందాం అంటే కూడా అలా ఉందనమాట. అండ్ నుమాయిష్‌కొచ్చిన వాళ్ళు చాలామంది కొనుక్కునేది బెడ్‌షీట్స్. బెడ్‌షీట్స్ ఒక్కటే 1000కి 2, 500కి 2 అట్లా సైజ్‌ని బట్టి బెడ్‌షీట్ ప్రైజెస్ ఉన్నాయి. బట్ ఈ బెడ్‌షీట్స్ మనకు డీమార్ట్‌లో కూడా అవైలబుల్‌లో ఉన్నాయి అదే ప్రైస్‌కి. సో, మనం అక్కడికెళ్ళి అంత గాబరా పడి కొనుక్కోవాల్సిందేం లేదు. ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్‌లో సేమ్ ప్రైజెస్‌కి మనకు దొరుకుతున్నాయి. సో, జస్ట్ చూడ్డానికి, ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వెళ్ళొచ్చు. కానీ కొనడానికైతే నాకంత ఏం అనిపించలేదనమాట. అండ్ ఏదో ఉంది హైదరాబాద్‌లో ఉన్నాం, నుమాయిష్ ఇయర్లీ వన్సే ఉంటది కాబట్టి అలా వెళ్ళి ఒక రౌండ్ వేసి చూసి రావచ్చు. అంతేకానీ నాకైతే ఇంకేం అనిపించలేదు. మీకు నుమాయిష్ వెళ్ళడానికి మెట్రో సర్వీసెస్ నియర్ బై ఉంటే అదే ఆప్ట్ చేసుకోండి. అండ్ బస్సెస్, ఆటోస్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. అంటే మేబీ వీకెండ్‌లో అయితే అలా ఉంది. వీక్ డేస్‌లో ఎలా ఉంటదో నాకు ఐడియా లేదు. బట్ వీకెండ్‌లో ఒకవేళ మీరు ఎగ్జిబిషన్‌కెళ్ళాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఈజ్ మెట్రో. అంతకంటే ఏం లేదు. మెట్రో కూడా చాలా రష్ ఉంది. బట్ స్టిల్ టైం సేవ్ చేస్తుంది. ఎందుకంటే నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను డైరెక్ట్‌గా. అండ్ కోటికెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నాకు వన్ స్టాప్‌కి 40 మినిట్స్ చూపిస్తుంది. అందుకే నేను మళ్ళీ కోటి మెట్రో దగ్గర దిగేసి మెడికల్ కాలేజ్ దగ్గర దిగేసి మళ్ళీ అక్కడి నుంచి మెట్రో తీసుకొనైతే మళ్ళీ ఒక స్టాప్ కోసం మెట్రో ఎక్కేసి వెళ్ళాను. 2 మినిట్స్‌లో వెళ్ళిపోయాను. అదే ఆటో అయితే 40-50 మినిట్స్ చూపిస్తుందనమాట. అందుకని మీరు అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకొనైతే వెళ్ళండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నాకసలు అక్కడ వీడియో తీయడానికి కూడా ఎక్కువ స్కోప్ ఏం దొరకలేదు. ఎందుకంటే ఆ క్రౌడ్‌లో అసలు నాకు మొబైల్ తీయడానికి కూడా ఆప్షన్ లేదు. అండ్ దొంగలున్నారు కదా! దొంగలు కూడా ఉంటారని భయమేసిందనమాట. సో, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండి మళ్ళీ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ నాకైతే వీడియో తీయడానికైతే కుదరలేదు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching.